ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటండి, నా మీద కోపం వచ్చిందా? నేను మీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు, కానీ ఆ సంగతి మీకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను కదండి, దయచేసి ఫోన్ తీయండి. ఏంటి కార్తీక్, భాను ఫోన్ చేస్తుంటే తీవేంటి? ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాను కూడా లిఫ్ట్ చేయలేదు కదమ్మా. నాకు అర్థమైందండి, మీకు నా మీద బాగా కోపం వచ్చిందని. కానీ ఇక్కడ నేనున్న పరిస్థితి మీకు తెలియదు కదా. ఇది పరిష్కారం రాగానే మీకు అన్ని విషయాలు చెప్తాను. మీ విషయంలో నేను ఎప్పుడూ ఇంకా పొరపాటు చేయనండి. ఇది అనుకోకుండా జరిగింది, అది మీరు అర్థం చేసుకుంటే చాలు. నువ్వెందుకు నన్ను తలదించుకుంటావు? నువ్వెటువంటి తప్పు చేయలేదు. సమస్య ఏంటో చెప్పకుండా వెళ్లడమే భాను చేసినటువంటి తప్పు. వెళ్ళింది సరే, కానీ తర్వాత నీతో మాట్లాడాలి కదా. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే తను మాట్లాడకపోవడం అనేది ఇంకో తప్పు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఇలాగే కోపమొస్తుంది. ఇదంతా అర్థం చేసుకోవాల్సింది ఆ భాను. ప్రతి విషయాన్ని కూడా భర్తతో పంచుకోవాలని తెలుసుకోవాల్సింది కూడా భానుయే. భాను చెప్పనప్పుడు నువ్విలా బాధపడ్డంలో తప్పులేదు. ఎందుకంటే భాను ప్రవర్తన వల్ల నాకు కోపం వస్తుంది. రేపటికల్లా వస్తానంది కదా, చూద్దాం. అంతేకాని నువ్వు మాత్రం ఇలా బాధపడుకో. వెళ్ళు, లోపలికెళ్ళి ప్రశాంతంగా పడుకో. చూడండి, మేం మొత్తం మాట్లాడుకున్నాం. మీరిప్పుడు చాలా జాగ్రత్తగా నటించాలి. మీరు చనిపోయారని వాళ్ళకి చెప్తున్నాను. మీరు బతుకున్నారని అనుమానం ఎవ్వరికీ రాకూడదు. మీరు ఎంత బాగా నటిస్తే అంత తొందరగా బయటికి వెళ్తారు. అంతా ఓకే కదా? ఇక్కడుండి బాధ భరించడం కన్నా బయటికి వెళ్ళాలనే కోరిక నాకు ఎక్కువగా ఉంది. నేను చచ్చానని మీరు చెప్పిన మరుక్షణం నుంచి నేను బయటికి పారిపోయే వరకు చచ్చినట్టే ఉంటాను. ఎవ్వరికీ డౌట్ రాదు. ఇక మీ నటన మీరు మొదలు పెట్టండి. డాక్టర్ గారు, ఏమైంది? సారీ అండి, విష్ణుమూర్తి గారు చనిపోయారు. వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఈ టైంలో వస్తున్నారంటే ఇక్కడేమైనా గొడవ పెడతాడా? ఇంకేమైనా జరుగుతుందా? అసలు వీడెందుకు వచ్చాడు? చనిపోవడం ఏంటి డాక్టర్? నిన్నే కదా ఆపరేషన్ చేశారు, అంతా బాగుందని చెప్పారు కదా, మరి ఎలా చనిపోయాడు? ఏం చేయమంటారు ఎస్ఐ గారు, తను ఒక ఖైదీ. మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నాడు. సో ఆపరేషన్ జరిగాక తను బతకాలి అన్న కోరిక తనలో ఉండాలి. తను మళ్ళీ కోలుకోవాలని తనలో ఉండాలి. ఎందుకు బతకడం అని తన మనసులో ఉంటే ఏ మెడిసిన్ పనిచేస్తుంది చెప్పండి? ఆ బాధలోని బీపీ లెవెల్స్ అన్నీ పడిపోయి హార్ట్ బీట్ పెరిగింది. హెవీగా టెన్షన్ పడినట్టున్నాడు. బ్రెయిన్లో బ్లీడింగ్ కూడా అయింది.
ఐఎమ్ సారీ అండి. వెంటనే ఈ విషయం జైలర్ గారికి చెప్పాలి. అమ్మా చాందిని, జ్యూస్ తాగావా? తాగమ్మా. అమ్మమ్మా అమ్మా అమ్మమ్మా, ఏంటమ్మమ్మా ఇది? అసలే నీ కుంట్లో బాలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకోవడం మనిషి పనులను ఎందుకు చేస్తున్నావు? బాలేదానివే ఊర్మిళ. మనకి ఒంట్లో బాగోలేదని పడుకుంటే ఎలా? ఇంట్లో కడుపుతో ఉన్న పిల్లు ఉంది, దానికి సమయానికి ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా? నా ఒంటికొచ్చింది తగ్గిపోతుందేమో, కానీ చాందిని ఒట్టి మనిషి కాదు కదా. సమయానికి ఏమివ్వాలో అవి ఇస్తేనే కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. అమ్మమ్మా, చాందనీకేం కావాలో మేం చూసుకుంటాం, అంతేకాని నువ్విలా అనారోగ్యంగా ఉండగా ఎలాంటి పనులు చేయకమ్మమ్మా. కూర్చో. తల్లి, ఇదిగో జ్యూస్ తాగు. కూర్చో. అవును చాందిని, పార్థుడే కనిపించట్లేదు. బయటికెళ్ళాడు మమ్మీ. ఎక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడన్నయ్య. గవర్నమెంట్ హాస్పిటల్కా? దేనికమ్మా? అదే అన్నయ్య, నీలిమ వాళ్ళ మావయ్య విష్ణుమూర్తి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, చూసొస్తానని వెళ్ళాడు. వాడికి పోయే కాలం వచ్చి హాస్పిటల్లో చేరితే వాణ్ణి చూడ్డానికి నా మనవడు ఎందుకు వెళ్ళాడు? వాడేమైనా ఇంటిని ఉద్ధరించాడా? అయ్యో పాపం అని జాలి పడ్డానికి? ఈ ఇంట్లో గొడవలు పెట్టాడు, వాళ్ళ డాడా ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. అలాంటి వాడు పోతే పోయాడని వదిలేయాలి. అవును, జరిగిందేదో జరిగిపోయింది. శిక్ష అనుభవిస్తున్నాడు కదా, ఇప్పుడు ఒంటికి తెచ్చుకుని మరీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు పారుతో అక్కడికి వెళ్ళటం ఎందుకు? లేనిపోని గొడవలు తెచ్చుకోవడం ఎందుకు? పార్థు మనసులో విష్ణుమూర్తి మీద, నీలిమ మీద ఎంత కోపం ఉందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఖచ్చితంగా పలకరించడానికైతే వెళ్ళుండడు, వాళ్ళని ఏదో ఒక మాట అనడానికే వెళ్ళుంటాడు. గతాన్ని తవ్వుకోవడం కూడా అనవసరం కదా. ఆ మనిషి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఇలా మంచం మీద ఉన్నప్పుడు కూడా మాట విసరడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సర్లేవే, మీరు కూర్చోండి, నేను వంట చేస్తాను. అమ్మమ్మా, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీ కొంట్లో బాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో పనంతా నేను చూసుకుంటాను. ఆఫీస్ పనులుంటాయి కదా, నువ్వెలా చేస్తావు? నేను చేస్తానులేవే. మీరిద్దరూ వద్దులే బామ్మ, నువ్వు రెస్ట్ తీసుకో. ఆ మాత్రం వంట నేను చేస్తానులే, నాకేం ఇబ్బంది లేదు. ఏమీ అవసరం లేదు అమ్మమ్మ, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఈ ఇంట్లో మనకి సాయం చేయాల్సిన వాళ్ళు ఏదో పనుందని బయటికి వెళ్లారు కదా. తను వచ్చేంత వరకు మన పనులైతే మనం ఆపుకోలేం కదా. అవన్నీ ఇక నేను చూసుకుంటాను. ఆఫీస్ పనులు, ఇంటి పనులు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అవన్నీ నేనే చూసుకుంటాను. దయచేసి ఎవరూ ఏ పని చేయకండి, మళ్ళీ ఒంటికి తెచ్చుకోకండి. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండట్లేదు. ఒక సమస్యకు పరిష్కారం దొరికిందని ఆలోచించేలోపే ఇంకో సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు భాను అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే ఎంత బాగుండేదో. పెద్దావిడకు ఒంట్లో బాగాలేదు, అలా అని తను ఏ పని చేయకుండా ఉండట్లేదు. ఇదిగో ఇలా కల్పించుకుని పనిచేస్తుంది. ఏంటో ఇలాంటి విషయాల్లో ఎవరి వైపున మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య, భాను ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు, కానీ ఇప్పుడు ఇంట్లో ఉండుంటేనే బాగుండేది. అనవసరంగా అమ్మ కోపం పెరుగుతుంది. నీ బాధ నాకు అర్థం అవుతుంది బామ్మ. భాను మీద నీ కోపం లేదు, కానీ ఇలాంటప్పుడు భాను ఇంట్లో లేదన్న బాధ మాత్రం కనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో, మళ్ళీ ఎలాంటి గొడవలకు దారి తీస్తుందోనని భయంగా ఉంది. అసలు భాను ఎందుకు వెళ్ళిందో నిజంగా నాకు అర్థం కావట్లేదు.
ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళి ఒకసారి డెడ్ బాడీని చూడొచ్చా? మీరెవరు? ఆయన నాకు తెలిసిన మనిషి. నీలిమ కూడా నాకు తెలుసు, అందుకే ఒకసారి చూసి రావచ్చా అని అడుగుతున్నాను. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. పార్థ ఎక్కడికొచ్చాడేంటి? ఇప్పుడు మావయ్య బతికే ఉన్నాడు, ఇదంతా నాటకమని కనిపెట్టేస్తాడా? పొరపాటున నిజం తెలిసిందంటే మొత్తం నా ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇక జన్మలో మావయ్య బయటికి రాలేడు, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఇప్పుడు ఏం చేయాలి? మావయ్య, పార్థ వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అలాగే. పార్థ, మా మావయ్య చనిపోయాడు. ఎందుకు నీలిమ అనవసరంగా బాధపడతావు? మీ మామయ్య తప్పు చేశాడని నువ్వే చెప్పావు కదా. మనుషుల ప్రాణాలు తీయాలనుకునేవాడికి తగిన శాస్తే జరిగింది. మా డాడాని అన్యాయంగా చంపేశాడు. అత్తయ్య ప్రాణాలు తీయడానికి పెద్ద ప్లానే వేశాడు. ఒక కుటుంబాన్ని నిలువునా చీల్చేయాలనుకున్న వ్యక్తికి ఇది చిన్న శిక్షే. ఎందుకంటే జైల్లో పూర్తి శిక్షను అనుభవించుకుంటానే పైకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎలాంటి శిక్ష లేదు కదా. ఏంటి పార్థ అలా మాట్లాడతావు? బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఎలా ఉన్నా కనీసం మనిషి చనిపోయినప్పుడైనా కాస్త సానుభూతి ఉంటుంది కదా. ఎంతైనా నా మేనమామ చెడ్డవాడే, నేను కాదనను. కానీ నన్ను పెంచాడు, ఆ అభిమానం అయితే నాకుంటుంది కదా. అది తప్పు తను చేయకుండా ఉంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చూడు, నేను మారతారు నీ నమ్మకం ఉన్న వాళ్ళ గురించి అలా ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది నీలిమ. మారరు అని తెలిసినా వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఏదైతేనే పాపం పండింది, పైకి పోయాడు. నువ్వింకా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇన్నాళ్ళు నువ్వు వాడుతుంది నాటకమేమోనని అందరికీ అనుమానం వస్తుంది. నిజంగా మీ మావయ్య మీద నీకు కోపం అంటే ఇక నువ్వు ఏడు పాపేయడం మంచిది. నాకు తెలుసు పార్థ, నువ్వు ఇలాగే మాట్లాడతావని. ఎందుకంటే నేనన్నా మా మావయ్యన్నా నీకు ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నీ చెల్లిని బాధ పెడుతున్నది మేమేనని నీకు మా మీద ఎంతో పగ ఉంది. కాని పార్థ, నువ్వు నా తెలివిని చాలా తక్కువ అంచనా వేశావు. మా మావయ్య పాపం పండలేదు, నీ పాపం పండబోతుంది. నేనాడే కొత్త నాటకంలో మళ్ళీ భాను పావు కాబోతుంది. ఈసారి నా నాటకం నుంచి భానుని నువ్వు కాదు కదా, ఆ దేవేంద్రుడు కూడా కాపాడలేడు. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్, నాకెవరు లేరు అని? నా వాళ్ళంటూ నాకెవరు లేరు. అందుకే దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద నడుస్తున్నాను. అందుకే ఇలా జరిగింది. దయచేసి ఇంకా నన్ను విసిగించకండి, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. చూడండమ్మా, అర్ధరాత్రి తన కారుకి అడ్డం పడ్డావని ఒక వ్యక్తి తీసుకొచ్చి నిన్ను జాయిన్ చేశాడు. ఇప్పుడు నువ్వెవరు లేరు అంటున్నావు. ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవి మీ ఇంట్లో చూసుకోండి, అంతేకాని ఇలా ఒంటరిగా తిరగడం మంచిది కాదమ్మా. ఆ కారు డ్రైవర్ మంచివాడు కాబట్టి తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అదే అతనిలో దురుద్దేశం ఉండుంటే అర్ధరాత్రి ఒంటరిగా దొరికావు. పైగా నువ్వు స్పృహలో కూడా లేవు. నిన్నేమైనా చేసి ఉంటే నీ బ్రతికేమై ఉండేదమ్మా. అందుకే ఇంతలా అడుగుతున్నాను. మీ వాళ్ళెవరో చెప్పు, నేను ఫోన్ చేస్తాను. చెప్పాను కదా, నేను ఇంతకు మించి ఏ విషయమో చెప్పలేను. నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం అంటే వాళ్ళకి లేనిపోని తలనొప్పులు తీసుకురావడమే, వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయడమే. నా వల్ల నా వాళ్ళు బాధపడ్డం కన్నా కష్టమో నష్టమో నేనే భరించడం మంచిది. నాకు ట్రీట్మెంట్ చేసినందుకు థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను.
అదేంటి ఎస్ఐ గారు, ఎటువంటి పరిస్థితుల్లో పొద్దున కల్లా కనిపెడతానని రాత్రి నాకు మాటిచ్చారు కదా. ఇప్పటికీ చాలా ఆలస్యం అవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని మాకు చాలా భయంగా ఉంది. దయచేసి త్వరగా కనిపెట్టండి ప్లీజ్ సార్. ఇంకా వైశాలి ఆచూకి తెలియలేదు కదా, నాకెందుకో కొంచెం భయంగా ఉంది. తను రాత్రి అనగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనం ఎంత వెతికినా కనిపించలేదు. పైగా పోలీసులు కూడా కనిపెట్టలేదంటే పొరపాటున. చూడు రాము, వైశాలి బాధలో వెళ్ళిపోయిందేమో కానీ పిరికిది మాత్రం కాదు. ఏదో చేసుకుంటుంది అని భయపడడానికి, మనకి భారం కాకూడదని మనకి దూరంగా వెళ్ళిపోయింది. అంతేకాని ఎప్పటికీ మనకి శాశ్వతంగా దూరం మాత్రం అయిపోదు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడితే అసలే భయంలో ఉన్నాం కదా, ఇంకాస్త బాధ పెరుగుతుంది. మీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను, కానీ వైశాలి మనసు ఎలాంటిదో మనం ఊహించలేము. జీవితం అనుకున్న భర్త ఇంతలా సాధిస్తున్నాడు. మనం సాయం చేద్దాం అనుకున్నా సమయం అనుకూలించట్లేదు. ఈ విషయం వైశాలికి తెలుసు. అందుకే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుందోనని నాకు భయంగానే ఉంది. చూడు రాము, ఏదైనా సరే వైశాలి ప్రాణం తీసుకున్న నిర్ణయం మాత్రం తీసుకోదని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, వైశాలి మనకి దూరంగా ఉంది కానీ దూరం అయిపోదు. మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను వెంటనే అభిరామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అభిరామ్ దగ్గరికి ఎందుకే? అభిరామ్ మనకి 3 రోజులు మాత్రమే గడువిచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు మన చేతుల్లో లేదు, వైశాలి కూడా మన దగ్గర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము. పరిస్థితి మరింత చేజారకముందే విషయం ఏంటో చెప్తాను. కొంచెం టైం అడుగుతాను, అన్నీ సర్దుకుంటాయని చెప్తాను. ఎందుకంటే వైశాలి జీవితం నిలబెట్టడమే మన అంతిమ లక్ష్యం. అది ఎలా చేయాలన్నది ఆలోచించడానికి మనకు కొంత సమయం కావాలి. అందుకే ముందుగా వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అసలు ఆ అభిరామ్ నీ మాట వింటాడనుకుంటున్నావా అమ్మా? వినడని తెలుసు నాన్న, కానీ వినేలా చెప్పాలి, అర్థం చేసుకునేలా మాట్లాడాలి. తను కోపంలో ఉన్నాడు, 4 మాటలు అంటాడు. మనం సమస్యలో ఉన్నాము. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి సహనంతో మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఎవరే ఫోన్? ఆయన ఫోన్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతాను. ఇప్పటికే కార్తిక్ చాలాసార్లు ఫోన్ చేశారు. నువ్వు మాట్లాడడం లేదని ఈ సమస్య ఇంకా పెద్దదవుతుందేమో. ఇలా చేస్తే మీ మధ్య కొత్త సమస్య వస్తుంది. ముందు నువ్వు ఆ ఫోన్ మాట్లాడు. అవును తల్లి, ఆ అబ్బాయి అన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడకపోతే ఎలా? ముందు మాట్లాడు. మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మీకు ఫోన్ చేశాను, మీరు నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోగా మీరే ఫోన్ చేశారు. చూడు బాను, రాత్రి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పడుకోలేదు, కావాలనే ఫోన్ ఎత్తలేదు. ఎందుకని నువ్వు అడగవా? సరే, నేనే చెప్తాను. నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు నాతో మాట్లాడలేదు. అప్పుడు నాకెంత బాధ అనిపిస్తుందో నీకు కూడా తెలియాలి కదా, అందుకే నేను మాట్లాడలేదు. అది కాదండి, మీరే జీవితం అనుకుని బతికే మనిషిని. మీతో మాట్లాడకుండా ఎందుకుంటాను? కానీ ఒక సమస్య ఉందని చెప్పి వెళ్ళావు. అదేంటి అని మేమందరం అడిగినా కూడా నువ్వు మాకు ఆ విషయం చెప్పలేదు. అయినా సరే నీ మాటను నమ్మి అందరం ఒప్పుకున్నాం. అమ్మ కూడా ఆ సమస్య చెప్పే వెళ్ళు అని నీతో ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆవిడ నీకిచ్చిన గౌరవం అలాంటిది. నువ్వు వస్తావని చెప్పిన సమయానికి తిరిగి వచ్చేస్తావన్న నమ్మకంతోనే అమ్మ నిన్ను పంపించింది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడకపోతే ఇంకా నువ్వు మాకిస్తున్న విలువేంటి? ఈ విషయంలో అమ్మ చాలా బాధపడుతుంది. అది కాదండి, అసలు చూడు బాను, విషయం ఏంటని నేను నిన్ను అడిగి బాధ పెట్టను. ఎందుకంటే అది పద్ధతి కాదు. నా భార్య మీద నాకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అలాగే తన మాట మీద నాకు అంత మంచి నమ్మకం కూడా ఉంది. కానీ ఒక్కటి చెప్తున్నాను,
అక్కడ సమస్య ఏంటో నువ్వు ఎలా పరిష్కరిస్తావో, అక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆ సమస్య వల్ల మనిద్దరి మధ్య మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే పరిస్థితి మాత్రం తీసుకురాకు. దానివల్ల మన బంధం చెడిపోకుండా ఉంటే చాలు. నా దగ్గరికి మీరు లాయర్తో రావడం ఎందుకు? నేనే మీ దగ్గర లాయర్తో వచ్చాను. నేను మీ కూతురు గాని కూతురుతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. విడాకుల పేపర్స్ మీద నేను సంతకం పెట్టేశాను. మీ పెంపుడు కూతురు కూడా సంతకం పెట్టేస్తే డైరెక్ట్గా కోర్టులోనే కలుసుకుంటాం.